హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక నేనెందుకు టెస్ట్ చేయించుకోవాలమ్మా, అమ్మ అంటే నిజం, నాన్న అంటే నమ్మకం అంటారు కదా, మరి అటువంటప్పుడు నేనెందుకు టెస్ట్ చేయించుకోవాలమ్మా అని జున్ను లక్ష్మిని నిలదీస్తూ ఉండగా ఇక లక్ష్మి ఇలా అంటుంటుంది, నేనేం చేయనురా, నమ్మాల్సిన వాళ్ళు నమ్మాలి, నమ్మాల్సిన వాళ్ళు నమ్మకుండా నిజం వైపు నిలబడకుండా ఉంటే దానికి నేనేం చేయాలరా అని లక్ష్మి జున్నుని అంటూ ఉంటుంది. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతున్నారు. నమ్మకం లేని టైంలో నేనేం చేయనురా నానా అని జున్నుని లక్ష్మి అంటుండగా బా వలే డ్రామా ప్లే చేస్తున్నారు మీరు. అమ్మేమో ఛాలెంజ్ చేయడం, కొడుకేమో పారిపోయి రావడం, ఇద్దరూ కలిసి భలేగా ఎస్కేప్ అవుతున్నారు కదా అని మనీష అంటూ ఉండగా మాకు ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదు అని జున్ను అనేస్తాడు. మరి అటువంటి అప్పుడు టెస్ట్ చేయించుకోకుండా ఎందుకు వచ్చేసావు, మీ అమ్మే కదా అలా నిన్ను బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపోమ్మంది అని మనీష అంటుండగా అంత అవసరం మా అమ్మకి కానీ నాకు కానీ లేవు, అయినా టెస్ట్ చేయించుకోమనడానికి నువ్వెవరు అని మనీషని జున్ను నిలదీస్తూ ఉంటాడు. ఇక మనీష ఇలా అంటుంటుంది, ఎందుకంటే లక్ష్మిని మిత్ర నమ్మడం లేదు కాబట్టి, నిన్ను కొడుకుగా ఒప్పుకోవడం లేదు కాబట్టి నువ్వు నిరూపించుకోవాలి, తీరాలి అని మనీష అంటుండగా ఇక జున్ను అంత అవసరం ఎవరికి లేదు, మా డాడీ ఆ మాట అనలేదు, అసలు నువ్వే మా అమ్మ నాన్నని విడదీయాలి అని చూస్తున్నావు, మా నాన్నని పెళ్లి చేసుకొని మా అమ్మ ప్లేస్లోకి రావాలి అని నువ్వు చూస్తున్నావు, అంతే తప్ప మా నాన్న ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు అని జున్ను అంటుండగా మనీషానే ఎదిరించే అంత పెద్దవాడి అయిపోయావా అని దేవయాని అంటూ ఉంటుంది. తను అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను అని జున్ను అంటూ ఉంటాడు. మళ్ళీ నువ్వు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకొని తీరాల్సిందే అని అంటుండగా ఆ మాట చెప్పడానికి నువ్వెవరు, మా నాన్న ఎప్పుడు ఆ మాట అనలేదు అని జున్ను అంటూ ఉంటాడు. లేదు, నిన్ను కొడుకుగా మీ నాన్న ఒప్పుకోలేదు అని అంటుండగా మా నాన్న నా ప్రోగ్రెస్లో సైన్ పెట్టిన నాడే నన్ను కొడుకుగా ఒప్పుకున్నాడు, నువ్వంటున్నావే తప్ప నేను కొడుకుని కాదు అని మా నాన్న ఒక్కనాడు కూడా అనలేదు, నువ్వు నా కొడుకువి కాదు అని ఇంతవరకు కూడా మా నాన్న అనలేదు, మా నాన్న నన్ను టెస్ట్ చేయించుకోమంటే చేయించుకుంటాను, మా నాన్న చెప్తే నేను వింటాను, కానీ మా నాన్న నాతో ఎప్పుడూ కూడా నువ్వు నా కొడుకువని అనలేదు అని జున్ను అనగానే వారెవ్వా భలే పంచిచ్చావురా జున్ను, ఇదిరా వారసత్వం అంటే, నందన్ వంశపు వారసుడిలా మాట్లాడవురా అని జయదేవ్ నందన్ జున్నుని మెచ్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇలా అనేస్తాడు జున్ను, ఎవరు చెప్పినా నేను వినను, మా నాన్న చెప్తేనే నేను వింటాను, మా నాన్న ఇంతవరకు కూడా నన్ను కొడుకుగా ఆ టెస్ట్ చేయించుకోమని నాకు చెప్పలేదు అని జున్ను తెగేసి చెప్పేస్తాడు. ఇక ఆ మాటలు విన్న మిత్ర ఏమీ మాట్లాడకుండా బాధపడుతూనే పైకి వెళ్ళిపోతాడు. ఇక అందరూ ఎటు వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. ఇక బాధగా మిత్ర రూమ్లో కూర్చొని లక్ష్మి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నమ్మాల్సిన వాళ్ళు నమ్మకపోతే నేనేం చేయనురా నాన్న అన్న లక్ష్మి మాటలు గుర్తు తెచ్చుకొని మిత్ర బాధపడుతూ ఉండగా ఇక ఆ మనీష వచ్చి ఇలా అంటుంటుంది, చూసావా మిత్ర, చూసావా తల్లి కొడుకులు కలిసి ఎంత ప్లాన్ చేశారో చూసావా, ఫస్ట్ ఏమో టెస్ట్కి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ పారిపోయి వచ్చారు, చూసావా, నువ్వు చెప్తే వాడు టెస్ట్ చేయించుకుంటాడట, నువ్వు చెప్తూ పద హాల్లోకి పద, వాడిని టెస్ట్ చేయించుకోమని నువ్వు చెప్పే అని మనీష మిత్రని అంటుండగా మిత్ర కోపంగా లేచి నిలబడి స్టాప్ ఇట్ మనీష అని అనేస్తాడు. ఇక మిత్ర మాటలకి షాక్ అవుతూ ఉంటుంది మనీష. ఏంటి మిత్ర ఏమైంది అని అంటుండగా ఇంతవరకు చేసింది చాలు, ఇక ఆపే అని మిత్ర అంటూ ఉంటాడు. నేనేం చేశాను మిత్ర, వాడిపై డౌట్ ఉంది కాబట్టి నేను అలా మాట్లాడాను అంతే, నువ్వు టెస్ట్ చేయించుకోమని చెప్పు అని అంటుండగా ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా, చేసేది అంతా ఆపేయమని, గొడవ నాకు లక్ష్మికే తప్ప జున్నుకి నాకు కాదు, వాడేం చెయ్యలేదు అని అనేస్తాడు మిత్ర. అంటే ఏమంటున్నావు, నువ్వు వాణ్ణి కొడుకుగా ఒప్పుకున్నావా అని
అడుగుతూ ఉంటుంది మనిష. ఒప్పుకోనా? ఎందుకు ఒప్పుకోను? వాడు నా రక్తమే, నా కొడుకే కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. వాడి ఆవేశం, కోపం, ఆలోచన తీరు, ప్రవర్తన అన్నీ చూస్తుంటే, బిహేవియర్ చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? వాడిని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ఆ మాత్రం కూడా నువ్వు గ్రహించలేకపోయావా? వాడు ఖచ్చితంగా ఈ నందన్ కుటుంబం వారసుడే, నా కొడుకే అని మిత్ర గొంతు అరిచి మడి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మరి నేనేమైతాను మిత్ర అని మనిష అంటూ ఉండగా, నన్నేం చేయమంటావు? బంధానికి బాధ్యతకి మధ్యలో నలిగిపోతున్నాను. నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. ఇక నుంచి వదిలి వెళ్ళిపో, ఈ విషయాన్ని వదిలేయ్ అని మిత్ర అంటుండగా, ఈ విషయాన్ని వదిలేయమంటున్నావా? నీతో పెళ్ళిని వదిలేయమంటున్నావా? నా ఊపిరిని వదిలేయమంటున్నావా అని మనిష అంటుండగా, నన్నులా బ్రతకని, నాలా ఆలోచించని, నా ఊపిరి నన్ను తీసుకొని నాకు కాస్త ప్లేస్ ఇవ్వు, వెళ్ళిపో అని మిత్ర మనిషకి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే ఏడ్చుకుంటూనే తన ప్లాన్ బిడ్స్ కొట్టినందుకు మనిష బయటికి వచ్చేస్తుంది. జున్ను బాధపడుతూ ఉండగా లక్కీ ఓదారుస్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి కూడా వచ్చి జున్నుతో, సారీ నాన్న, అంతా నా వల్లే, నేనే చెప్పకుండా తీసుకెళ్ళాను కదా అని అంటుండగా, నువ్వు కాదమ్మా సారీ చెప్పాల్సింది, నేను నీకు సారీ చెప్పాలి. నేనే కాదు, నేను, నానమ్మ, తాతయ్య, చిన్నత్త, మనిష అందరూ కలిసి నీకు సారీ చెప్పాలమ్మా. మేమందరం కలిసి నిన్ను బాధ పెడుతున్నామమ్మా, నిన్ను క్షోభకి గురి చేస్తున్నామమ్మా, సారీ అమ్మా అని జున్ను అంటూ ఉండగా, ఇక జున్ను అదేంటి నాన్న అని అడుగుతుండగా, అవునమ్మా, మా వల్ల నువ్వు స్ట్రగుల్స్ పడుతున్నావు, మా అందరి కష్టాలు తీర్చడానికి నువ్వు ఆ కష్టాలని ఫేస్ చేస్తున్నావు. చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తున్నానమ్మా. నీ సిచ్యువేషన్స్, నీ ఓపిక, సహనం అన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా. సారీ అమ్మా, అందరి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని జున్ను అనగానే లక్ష్మి కన్నీళ్లతో జున్ను నొదుటిపై ముద్దు పెట్టుకొని జున్నుని దగ్గరగా తీసుకుంటుంది. చిన్న పిల్లాడివైనా కూడా ఎంత బాగా మాట్లాడావురా. అవును లక్ష్మి, సారీ అని అంటుంటుంది అరవింద. అత్తయ్య గారు మీరు కూడానా అని అంటుండగా, జున్ను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదమ్మా, కరెక్ట్గా చెప్పాడు వాడు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక భలే మాట్లాడావురా జున్ను, అదే ధైర్యం, సాహసం అన్నీ ఉండాలిరా లక్ష్మి. నందన్ కుటుంబానికి సరైన వారసుని ఇచ్చావు నువ్వు అని జయదేవ్ నందన్ కూడా లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. సీత కష్టాలు, అందరి బాధలు నీవనుకున్నావు కదమ్మా, ఇక నీకు జున్ను రూపంలో అదృష్టం కలిసొచ్చిందమ్మా. కష్టాలతో ఉన్న నీకు జున్నుని వరంగా ప్రసాదించాడా దేవుడు అని అరవింద అంటుండగా లక్ష్మి సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా జున్నుతో ఇలా అంటుంటుంది, ఇక అమ్మ నోరు మూసుకున్న ప్రతిసారి నువ్వు గలమెత్తాలరా నాన్న, అమ్మ కష్టానికి నువ్వు మాటతో సమాధానం చెప్పాలి తండ్రి అని అరవింద అంటుండగా, ఖచ్చితంగా ఉంటానమ్మా, అమ్మ కష్టాలన్నీ తీరుస్తా, అమ్మకి ప్రతి కష్టంలో నేను తోడుంటా, అమ్మని బాగా చూసుకుంటాను నానమ్మ అని జున్ను అంటుండగా లక్కీ కూడా అదే మాట అంటుంటుంది. అమ్మకి నేను సపోర్ట్గా ఉంటాను అని లక్కీ అనగానే ఇక జున్ను లక్కీలని దగ్గరగా తీసుకుంటుంది లక్ష్మి. మరోవైపు చీకటి కాగానే అందరికీ కొత్త బట్టలు తీసుకొని సంజన ఇంటికి వస్తుంది. ఇక ట్రైన్ లాగా మీ ఇంటికి మా ఇంటికి చక్కర్లు కొడుతున్నావేంటే అని దేవయ్య అని అంటుండగా, పూజ ఉందమ్మా, అందుకే బట్టలు తీసుకొచ్చాను అంటూ అందరికీ పంచి, రేపు గుళ్ళో పూజ ఉంది, ఖచ్చితంగా రావాలి, పెద్దమ్మ పెద్దనాన్న మీరే పూజకి పెద్దలు, అన్నయ్య నువ్వు కంపల్సరీ రావాలి, వదినా నీ చేతుల మీదుగా కార్యం జరగాలి అని అంటుండగా, దేవయ్యని నీ ఇంట్లో పూజకి లక్ష్మీ కార్యం జరగడం ఏంటి, జాను రావడం ఏంటి అని అంటుండగా, పూజకి ఎవరైనా రావచ్చు అని సంజన అనేస్తుంది. అప్పుడు మనిష, నువ్వు పిలిచే పిలుపులను బట్టి అది పూజలా కాకుండా పెళ్ళిలా ఉంది అని అనేస్తుంది. ఇక వెంటనే పెళ్ళి పూజ రెండు శుభకార్యాలే అని చెప్తుంది అని అంటూ ఉంటాడు వివేక్.
నేను వెళ్ళొస్తానమ్మా అని అంటూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక దేవయాని వివేక్ని నిలదీస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారా, మీ అన్న చెల్లెళ్ళు కలిసి ఏదో చేస్తున్నారు అని అంటుండగా ఏం చెయ్యట్లేదు అని అంటుంటాడు వివేక్. మరి ఎందుకు పిలిచావు సంజనాని అని అంటుండగా నీతో చెప్పలేని విషయాలను చెప్పడానికి పిలిచాను అని అంటుండగా నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేశారా అని అడుగుతుండగా నీకు తెలియకుండా ఏది జరగదు, ఏది జరిగినా నీ సమక్షంలోనే జరుగుతుంది, కానీ నువ్వు దాన్ని ఆపలేవు అని అంటూ వివేక్ వెళ్ళిపోతాడు. ఏం జరగనుంది? జాను వివేక్ల పెళ్ళి జరుగుతుందా, దేవేని ఆపుతుందా, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.